రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాచేస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మంచిది, దయచేసి ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీరిచ్చిన చక్కటి అవకాశము, సమయానికి వందనాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడి ఆ జీవితంలో జరిగిస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు. గత దినములు తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు. ఈ నెలంతా ఈ చివరి దినం వరకు నాయన ఈ గాయపు నస్తముల ద్వారా మమ్మును, మా కుటుంబాన్ని, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ని, గ్రేస్ టైం చర్చిలో పాలిభాగస్తులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని భద్రపరిచి మీరు కాచి కాపాడినందుకు వందనాలు. రానున్న దినాలు కూడా నాయన మీ బలమైన కార్యములు చేయండి, మీ అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేయండి. ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, రోగులను స్వస్థపరచడం, నెమ్మది లేని వారికి నెమ్మది ప్రభా, సమాధానం, సంతోషం, ఆరోగ్యము, బలమైన మీ కార్యాలు జరిగిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. చక్కటి సాక్ష్యాలకి స్తోత్రాలయ్యా. మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడి రోగులను స్వస్థపరచమని, దిక్కులేక అనాథలుగా ఐసీలు వ్యాధిగ్రస్తులే మరణ పడకల మీద ఉంటున్న వారు, వ్యాధి బాధల చేత నలిగిపోతున్నారు, ఆర్థిక సమస్యలు కృంగిపోతున్నారు, వారి వారి సమస్యలను బట్టి ఎవరైతే అంగలారుస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారు, బాధింపబడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. నాకు ఇచ్చిన చక్కటి అవకాశముకై స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు. నా కొరకు, మా కొరకు కలువరి శిలువలో ఎంతగానో బాధించబడ్డా, శ్రమ పెట్టబడ్డావు, ఉంచబడ్డావు, కొట్టబడ్డావు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత, మీ రక్తము ద్వారా పాప క్షమాపణ. అలాగే నాయన రోగులైన వారిని స్వస్థపరచమని, సమాధానమును సంతోషమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంచిదండి. మధ్యాహ్న కాల వేళలు ప్రభు నాకు ఇచ్చిన సమయానికి వందనాలు. అలాగే ప్రత్యేకంగా మినిస్ట్రీ కొరకు, మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా మీకు నిండు కృతజ్ఞతలు. అలాగే దేవుడు చేస్తున్న ప్రతి మేలుకై వందనాలు. ప్రత్యేకంగా సాకారంగా ఉంటున్న, చేతనిస్తున్న, మా కొరకు ప్రార్థిస్తున్న, మమ్మల్ని బలపరుస్తున్న, మిమ్మల్ని కూడా విడిచిపెట్టకుండా నిత్యము కన్నీటితో, ఉపవాసముతో మా ప్రార్థనలు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. మంచిది. మరి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎక్కడి సాక్ష్యాలు. కొంతమంది అయితే మరణకరమైన అంచులోకి వెళ్ళిపోయిన వాడిని దేవుడు అద్భుత రీతిగా ఆ మరణంలోంచి, ఆ వ్యాధిలోంచి, ఆ సమస్యలోంచి బయటికి తీసుకురావటం నేను చూస్తున్నాను. ఒక సహోదరి 350 కంటే ఎక్కువ షుగర్, 400, అలాగే 210 కంటే ఎక్కువ బీపీ. మామగారు బాధపడుతూ చాలా సీరియస్ కండిషన్లు, మరి హాస్పిటల్కు తీసుకెళ్ళగా వారు ఒకే ఒక మాట అన్నారు, అయ్యా ఇక మా వల్ల కాదు, బ్రతకడితను చనిపోతాడని చెప్పినప్పుడు, పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, మీరు మెడిసిన్ ఇచ్చి అలా ముందుకు సాగండి, మేము దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుడు ఎలాగైనా కార్యం చేస్తాడు. చాలా విశ్వాస సంబంధమైన మంచి మాటలు ప్రతిరోజు కూడా 12 o'clock to 1 o'clock వరకు వాక్య సందేశాన్ని ఇస్తా ప్రియులరా. కాన్ఫరెన్స్ కాల్లో దాంట్లో వింటున్న ఆ సహోదరి ధైర్యం తెచ్చుకుంది. ఒక మాట నేను పరిశుద్ధాత్మ ద్వారా పలికాను, మరణపు అంచులోకి ఒకవేళ వెళ్ళిపోయినా అందులోంచి కూడా నేను బయటికి తీసుకొస్తాడు అని కొన్ని వాక్యాలు మాట్లాడిన టైంలో ఒక పదాన్ని బలంగా వాడాను.
యోనాను అలా తీసుకొచ్చాడు. అలాగే మరి మరణపు అంచులకు వెళ్ళిపోయిన హిజ్కియాను, ఇంకా అలాగా బైబిల్ అనేకులు ఉన్నారు. వారిని తీసుకొచ్చిన దేవుడు మీకును అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకొస్తాడన్న మాట జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని మన మామగారు కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు నిజమే దేవుడు మరణపు అంచులోకి వెళ్ళిపోయి అయిపోయింది అనుకున్న సమయంలో ఆశ్చర్య రీతిగా హైదరాబాద్ కామినేని హాస్పిటల్ తీసుకెళ్లారు, సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి క్షేమంగా మళ్ళా సింగరేణిలో అన్నీ నార్మల్ అయ్యి, అంతేకాదు అద్భుతం ఏంటంటే జస్ట్ 1 hour లోపట మరి ఏదైతే అమౌంట్ కావాలో కామినేని హాస్పిటల్లో 7 lakhs అంట, 7 లక్షల రూపాయలు దేవుడు అద్భుత రీతిగా గ్రాంట్ చేశాడంట. క్షేమంగా మరి రావటము మరి అంటున్న సాక్ష్యం ఏంటంటే ఇది అద్భుతమే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఆశ్చర్యం. చిన్న చిన్న బిడ్డలు మామగారితో పాటు వచ్చిన 28, 30, 35 సంవత్సరాల బిడ్డలు, యవ్వనస్తులు ఎంతో డబ్బుండి కూడా ఖర్చు పెట్టుకుని చనిపోయి ఇంటికి కన్నీటితో వెళ్తున్నారు. ఇంత బీపీ ఉండి, ఇంత షుగర్ ఉండి డాక్టర్లు ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది? నిజమే, వాగ్దానం, వాక్యం, ప్రవచనాత్మకమైన మాట అద్భుతాన్ని జరిగిస్తుంది. ప్రియులారా, మంచిది. ఆ కుటుంబంలో జరిగిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ కుటుంబంలో దేవుడు బలమైన కార్యం చేశాడు. అలాగే ఇంకా అనేకులకి అలా చేస్తున్న కార్యాలు చూస్తున్నాం, వింటున్నాం. వాటిని యూట్యూబ్లో కూడా సాక్ష్యాలుగా వేస్తున్నాం.